Good morning, students. Today I would like to teach you some general sentences which are very useful in our day-to-day life. Now let's see them. If you want to achieve it, you can definitely achieve it. If you want to achieve it, you can definitely achieve it. నువ్వు అది సాధించాలనుకుంటే తప్పకుండా సాధించగలవు. నీవు అది సాధించాలనుకుంటే తప్పకుండా సాధించగలవు. లేదా మీరు యూని సింగులర్ గా తీసుకోవచ్చు, ప్లూరల్ గా తీసుకోవచ్చు. సో మీరు అది సాధించాలనుకుంటే తప్పకుండా సాధించగలరు. రైట్? Yeah, here we can take any subject in the place of you. Now I am taking they, T-H-E-Y, they. If they want to achieve it, వారు అది సాధించాలనుకుంటే, they, అక్కడ they కాబట్టి ఇక్కడ కూడా they, వారు, they can definitely achieve it. వారు అది సాధించాలనుకుంటే తప్పకుండా సాధించగలరు. రైట్? హియర్ we can take any subject. Now I already used you and they. you తీసుకున్నాము, they తీసుకున్నాము. సో మీరు ఏదైనా సబ్జెక్ట్ తీసుకోండి అవసరాన్ని బట్టి, సిచ్యుయేషన్ బట్టి. ఓకే? My friends, if my friends want to achieve it, they can definitely achieve it. If my friends want to achieve it, they can definitely achieve it. నా స్నేహితులు అది సాధించాలనుకుంటే తప్పకుండా సాధించగలరు. వెరీ ఈజీ. నా స్నేహితులు అది సాధించాలని అనుకుంటే తప్పకుండా సాధించగలరు. రైట్? If my parents want to achieve it, మా పేరెంట్స్ అది సాధించాలనుకుంటే they can definitely achieve it. Right? ఇక్కడ ఏదైనా తీసుకోండి. she, he, my friend, Ramesh, Rakesh, my brother, my sister, my mother, my father. ఓకే, ఇలాంటివి తీసుకోండి. my neighbors, my relatives, like this. Yeah. Now next sentence. If I want to go anywhere, నేను ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటే I have to take permission from my parents. నేను నా యొక్క పేరెంట్స్ పర్మిషన్ తీసుకోవాలి, నా యొక్క తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలి. రైట్? చూడండి, నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే నా తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలి. నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే నా తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలి. నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మా యొక్క మదర్ అనుమతి తీసుకోవాలి. ఓకే? ఇఫ్ ఐ వాంట్ టు గో ఎనీవేర్, ఐ హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ మై పేరెంట్స్. రైట్? యా. Here you can take any subject as above said. పైన చెప్పిన విధంగా ఇక్కడ కూడా మీరు ఏదైనా సబ్జెక్ట్ తీసుకోవచ్చు. దట్ ఈస్ డిపెండ్ ఆన్ సిచ్యుయేషన్. రైట్? సందర్భాన్ని బట్టి ఏ సబ్జెక్ట్ అయినా మీరు వాడుకోవచ్చు. ఇఫ్ దే, నౌ ఐఎమ్ టేకింగ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఐ, దే, T-H-E-Y. రైట్? ఇఫ్ దే వాంట్ టు గో ఎనీవేర్, వారు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే they have to take permission from their parents. వారు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వారి తల్లిదండ్రుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. రైట్? యా. ఇక్కడ he, she, it, ఎనీ నేమ్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. రైట్? యా. నెక్స్ట్ సెంటెన్స్. ఇఫ్ యు వాంట్ టు బికమ్ థిన్, మీరు సన్నబడాలనుకుంటే, ఇఫ్ యు ఫ్యాట్ గా ఉన్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది. రైట్? ఇఫ్ యూ వాంట్ టు బికమ్ థిన్, మీరు సన్నబడాలనుకుంటే యూ హ్యావ్ టు స్టాప్ ఈటింగ్ స్వీట్స్, మీరు స్వీట్స్ తినడం మానేయాలి. If you want to become thin, you have to stop eating sweets, right?
యా ఇక్కడ కూడా యాజ్ అబౌవ్ సెడ్ పైన చెప్పిన విధంగా హియర్ ఆల్సో వీ కెన్ టేక్ ఎనీ సబ్జెక్ట్ దట్ ఈస్ డిపెండ్ ఆన్ సిచ్యుయేషన్, రైట్? If they wanted to become, if she wanted to become, if she wants, he, she, it వస్తే ఇక్కడ s యాడ్ చేయాలి. దట్ ఈస్ గ్రామర్ రూల్. ఓకే, we need not think much about grammar. Okay, just practice. Practice only makes you perfect. Yeah. If she, if they, if I wanted to, నేను ఫ్యాట్ గా ఉన్నాను కదా, సన్నబడాలనుకుంటే, if I want to become thin, నేను సన్నబడాలనుకుంటే నేనేం చేయాలి? I have to stop eating sweets. నేను సన్నబడాలనుకుంటే స్వీట్స్ తినడం మానేయాలి, రైట్? If my father, if my mother, if my sister, if my brother, if my friend, okay, if Rakesh, if Akhil, Naveen, Srikanth, any name you can take in the place of you, right? Yeah. Next sentence. I can't live without her. I can't live without her. ఆమె లేకుండా నేను బ్రతకలేనండి. ఆమె లేకుండా నేను బ్రతకలేను, రైట్? ఐ కాంట్ లివ్ వితౌట్ హర్. ఓకే, అతను లేకుండా నేను బ్రతకలేను ఎలా చెప్తాం? ఐ కాంట్ లివ్ వితౌట్ హిమ్. HIM, హిమ్, రైట్? HIM. ఐ కాంట్ లివ్ వితౌట్ హిమ్. అతను లేకుండా నేను బ్రతకలేను. మా పేరెంట్స్ లేకుండా నేను బ్రతకలేను. ఐ కాంట్ లివ్ వితౌట్ మై పేరెంట్స్. I can't live without my parents. మా ఫ్రెండ్ లేకుండా నేను బతకలేను. I can't live without my friends, without my relatives, without my brother, without my sister. Okay, right? I think you understood all these sentences very, very clearly. If you like this video, please subscribe and click on bell icon and also click on all. Then only you will get my upcoming videos.